హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా పొలంలో బండారు బసవనని చూపిస్తాను. ఇదిగో అండి, చిన్నది కాదు, దీని బ్రీడ్లో ఇదే పెద్దది అనుకుంటా. సేమ్ మన ట్రైన్ లాగే ఉంటుందండి. మేము చిన్నప్పుడు అంతా మినీ ట్రైన్ అని ఆడుకునే వాళ్ళము. చూడండి ఎంత బాగా సేమ్ స్నేక్ లాగా వెళ్తూ ఉంది, అంటే స్లోగా వెళ్తుంది అన్నమాట. దీనికి చాలా లెగ్స్ ఉంటాయండి. నేను చూసిన అనిమల్స్లో, క్రియేచర్స్లో ఇదే చాలా లెగ్స్ ఉన్న అనిమల్ దీన్ని స్నేక్ అని కూడా అనలేము, బట్ ఏమో ఇన్సెక్ట్ అని అనుకుంటా. సో దీన్ని ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. స్కిన్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా, లైట్ బ్రౌన్ థిక్ బ్రౌన్ మిక్సింగ్లో ఉంటుంది. వెనకాల లాస్ట్ తోక దగ్గర అండి ఇలా ఉంటుంది అన్నమాట, కొస్తుగా. తర్వాత ముందర మాత్రం 2 కూరలు, ముందర పాముకు వచ్చినట్టు కూరలు ఉంటాయి. సో అది ముందర ఎతుక్కుంటూ వెళ్తుంది అన్నమాట ఫుడ్ కోసము. సో అది మెయిన్ ఏం చేస్తుందంటే ఇలా మట్టి లోపల ఫుడ్ తినేకి ట్రై చేస్తుంది. చూడండి దాని కాళ్ళు అంతా లైట్ బ్రౌన్ కలర్ అనమాట. చాలా లెగ్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలని ట్రై చేశాను, బట్ కానీ అది వెళ్తూ ఉండడం వల్ల నేను అస్సలు ఏం కౌంట్ చేయలేకపోయినాను అనమాట. ఎక్కడైనా అది ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే టకామని ముడుచుకునేస్తుంది, దాన్ని సేఫ్టీ అది చూసుకుంటుంది అనమాట. ఇక్కడ కనబడుతా అంటే మట్టి మొత్తం అదే తోడేసిందండి. ఏమో ఫుడ్ కోసం అనుకుంటా, మేబీ చిన్న పురుగులు అలాంటివి తింటుంది అనుకుంటా, నాకు తెలీదు. ఇక్కడ ఇది ఉన్న ప్లేస్ మొత్తం అంతా అలా మట్టి మొత్తం లోడేసుకునింది. మేబీ ఆ ఇన్సెక్ట్స్ అవన్నీ తినడం కోసం అనుకుంటా. ఆ చీమలు అన్నీ ఉన్నాయి. ఇది వెళ్తూ ఉంటే ఆ చీమలు అక్కడ అస్సలు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మేబీ ఇది చీమలను కూడా తింటుంది అనుకుంటా, అందుకోసమే వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా స్లోగా వెళ్తుందండి, అస్సలు ఏం అనిపించదు, ఏదో వెళ్తుంది అని అనిపించదు, కానీ స్లో మోషన్లో వెళ్తూ ఉంటుంది. సో వెనకాల ఇక్కడ పాయిజన్ ఉంటుందంట అండి తోక దగ్గర. సో ఫ్రంట్లో కూడా పాయిజన్ ఉంటుందంట. మనం ఏమైనా పట్టుకున్నామంటే దీనివల్ల హార్మ్ కూడా ఉంటుందండి. అంటే పెద్దగా ప్రాణాపాయం అయితే ఉండదు. దీనిని చేతితో తీసుకొని దీనిని ఆడటము, తర్వాత మూతి దగ్గర, చేతి దగ్గర టచ్ చేయించుకోవడము అలా చేస్తే ఇది కుట్టిందంటే ఇది పాయిజన్ వదులుతుందంట అండి. అక్కడ మాత్రం చాలా స్వెల్లింగ్ వచ్చేస్తుందంట. 2-3 డేస్ అయినా ఆ ఊదు అనేది తగ్గదంట. సో దీంతో కూడా చాలా డేంజరు, ఎవరు ముట్టుకునేకి ట్రై చేయకండి. నేనైతే ట్రై చేశాను, దాని హార్మ్ అయితే చేయలేదు, దానికి ఏం అపాయం అయితే చేయలేదు. ఎందుకంటే దాని స్కిన్ ఎలా ఉంటుందని ఫీల్ అయితే అయ్యాను. గట్టిగా ఉంటుందండి, సేమ్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది ఫీలింగ్ అయితే దాని మీద ముట్టుకుంటే. అలా ముట్టుకోగానే మొత్తం ముడుచుకునేస్తుంది అనమాట, ఏదో వచ్చి నన్ను ఏమో హార్మ్ చేస్తుంది అనే ఫీల్తో. అక్కడి చుట్టుపక్కల చీమలు ఉన్నాయండి. ఇది వస్తుంది అని తెలిస్తే ఆ చీమలన్నీ టకామని సైడ్ వెళ్ళిపోతున్నాయి. మూవీలో కదా హీరో వస్తే విలన్ సైడ్ వెళ్ళిపోతారు కదా, అలా అన్నమాట. సో హీరో వస్తున్నారు అని పక్కకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది మనం అనుకుంటాం, కానీ మన సొసైటీలో మనం కింగ్ అయితే వీళ్ళ సొసైటీలో ఇది కూడా అలానే ఫీల్ అవుతుంది అనుకుంటా. చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి ఇదే కింగ్. మనకి లయన్, టైగర్ ఎలా ఫీల్ అవుతామో చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి ఇదంటే అంత భయం అనమాట. నేను ఊరికి ఆ గడ్డి పాసని అలా మూవ్ చేశాను అంతే, దానికి అది మొత్తం చుట్టేసుకునేసింది. చూడండి, నేను ఆడ కుట్టేస్తుందేమో అనేసి జస్ట్ చూడండి సేమ్ చక్రం లాగా చుట్టేసుకునేసింది. తర్వాత కాసేపు వదిలేస్తే అది ఫ్రీగా మూవ్ అయిపోతుంది అనమాట. మనం ఏం టచ్ చేయకూడదు. మనం దాన్ని టచ్ చేయాలని ట్రై చేసాము అని అంటే ఇంకా మళ్ళీ అస్సలు అది ఓపెన్ అవ్వదండి, అలానే ఉంటుంది. చిన్నప్పుడు మాకు తెలియక మేము దాన్ని తీసుకోవడము, చుట్టుకొని చేతిలో పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేసామండి. ఇవి తెలియదు కదా అప్పుడు పాయిజన్ ఉంటుంది, హార్మ్ చేస్తుంది అని. సో తెలియక అలా చేసాము. ఇప్పుడైతే చేయంలేండి తెలుసుకున్నాక. సో ఇదండి, ఎంత బాగా చుట్టేసుకునిందో చూడండి. నేను కాసేపు వదిలేద్దాము, ఫ్రీగా మనం పక్కకి వెళ్ళిపోదాము, లేదంటే అది అలానే ఉంటుంది, వీడియోకి రాదు అని అనేసి పక్కకు వచ్చేసాను అనమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయి మళ్ళీ వెళ్తూ ఉందన్నమాట. మళ్ళీ వీడియో కంటిన్యూ చేసుకున్నాను.
చూడండి అది కాళ్ళు ఎంత బాగా స్ట్రెచబుల్గా అసలు సేమ్ ఫ్రంట్ లెగ్ ఎలా పెడుతుందో మిగతా లెగ్స్ అన్నీ అసలు అదొక మ్యూజిక్ మనం ప్లే చేసిన మ్యూజిక్ లాగా ఎంత బాగా వెళ్తుందంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చండి. అది ఎంత అందంగా ఉంది అని అంటే చూసే కళ్ళని బట్టి ఉంటుందంటారు కదా, మీరు కూడా చూడండి. దాని స్కిన్ షైనింగ్ కానీ లెగ్స్ కానీ చాలా అందంగా ఉంది, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నాకైతే చాలా, నేను ఇన్ని రోజులు మామూలుగా ఉంది అంటే ఉంది అనుకున్నాను, కానీ దాన్ని వీడియో తీసేటప్పుడు మాత్రమే తెలిసింది ఇది కూడా అందంగా ఉంటుందని. చాలా అందంగా ఉండింది. ముందర సేమ్ పామ్ లాగా కోర్లు ఉన్నాయన్నమాట. మిగతా లెగ్స్తో వెళ్ళడము కౌంట్ చేద్దాము అనుకున్నాను, బట్ అవ్వలేదండి. అన్ని లెగ్స్ ఉన్నాయి. ఒక లెగ్ కౌంట్ చేసేలోపు ఇంకో లెగ్ మిస్ అయిపోతుంది అనమాట. దాన్ని పట్టుకుందాము అంటే కూడా అవ్వలేదు పాపము. అది ఏదైనా అనీజీగా ఫీల్ అవుతుంది, మళ్ళీ చుట్టుకుంటే మళ్ళీ ఓపెన్ అవ్వదు. నేను వీడియో తీసుకోలేననేసి ఫ్రీగా వదిలేసాను. గడ్డిలో వెళ్తూ ఉందన్నమాట. మొత్తం దానికి ఎక్కడెక్కడైతే ఇన్సెక్ట్స్ దొరుకుతున్నాయో చిన్న చిన్న ప్రాణులు అవన్నీ తీసుకొని యూజ్ చేసుకొని తింటూ వెళ్తూ ఉంది. ఇప్పుడైతే వెతుకుతూ ఉందన్నమాట ఎక్కడ ఏముంది అని అనేసి. సో నేను ఊరికి జస్ట్ గడ్డిపాస్తో అలా అలా అంటుంటేనే అది చూడండి ఎంత బాగా తనని తను రక్షించుకుంటుందో. తర్వాత నేను ఒకసారి లెగ్స్ క్లియర్గా చూపించాలి అని అనేసి ఎత్తదాము ఇలా దాంతో గడ్డిపాస్తా అనుకున్నాను, కానీ అది ఏమైనా అంటుందేమో అని అనిపించింది. అది గడ్డిపాసే అండి, నేను టచ్ చేస్తున్నదంతా గడ్డిపాసే. అది దానికి ఏం ప్రాబ్లం లేదు, అవ్వదు కూడా. నేను అలా 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 అంటుంటే పైన గరుగ్గా ఉందన్నమాట. అంతే సేమ్ ప్లాస్టిక్ని స్టెప్ బై స్టెప్ ఉంటే ప్లాస్టిక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. టచ్ చేస్తుంటే ఆ ఫీల్ అలానే ఉంది. ఒక్కసారి తన లెగ్స్ అందరికీ చూపిద్దాము, ఎన్ని కనీసం ఎస్టిమేట్ అన్నా వేసుకుంటారు, కౌంట్ చేయకపోయినా వీడియోలో క్యాప్చర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ గడ్డి పూస్తేనే అలా ఊరికే అలా లిఫ్ట్ చేశానండి. అది పాపం చుట్టేసుకుంటుంది. ఇంకా హార్న్ అది తన ఆడ కింద పడిపోతే తగులుతుందేమో అనేసి నేనే స్లోగా కిందకి పెట్టేశాను. అప్పటికి తను సేఫ్ చేసుకుంటుంది చూడండి. సో తర్వాత వెళ్ళిపోయినాను, అసలు మళ్ళీ టచ్ చేయలేదు, జస్ట్ దానికోసమే తీశాను, వీడియో కోసమే. బట్ కానీ తనని హర్ట్ చేయకూడదనేసి వదిలేసాను. తర్వాత అది నేను వీడియో తీస్తున్నా కానీ ముందైతే భయపడుతూ ఉండింది, ఇప్పుడు వీడియో తీస్తున్నా కానీ తను వెళ్తూనే ఉందన్నమాట. చూడండి ఎంత బాగా లెగ్స్ని మూవ్ చేస్తుందో. తర్వాత తను పొదల్లోకి వెళ్ళిపోయిందనమాట. అక్కడ పోయి నేను వీడియో తీయలేకపోయినాను, ఇక్కడ మంచి ప్లేస్లో ఉండడం వల్ల నేను తీసానమాట. ఇంకా లోపలికి పొదల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఇంక వదిలేసాను, ఇంకా చాలే తన్ని ప్రాబ్లం చేయకూడదు అని. ఇదండి మా ఫీల్డ్లో బండారు బసవన్న వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక అనిమల్ లవర్, బర్డ్స్ లవర్, పెట్ లవర్ అయితే నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఇష్యూని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.